ఓకే. అంటే ఈరోజు లోకేష్ గారు 5 నెలల ఐటీ మినిస్టర్‌గా ఉన్నారు కదా! ఎలాంటి పెట్టుబడులు ఆకర్షించారు అనుకోవచ్చు అంటారు? ఏం చెప్తారు మీరు? గతంలో మీరు చూసుకున్నట్టయితే ఐటీ మినిస్టర్గా గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు. ఆయన తెచ్చుకొచ్చినటువంటి మీరు కంపెనీలన్నీ ఒకసారి వినండి. అల్లం వెల్లుల్లి కంపెనీలు, లేకపోతే బొబ్బట్లు కంపెనీలు, మామిడి తాండ్ర కంపెనీలు, ఇట్లాంటి ఎంఓయూలు కుదుర్చుకున్నారు. గతంలో ఆయన దావోస్ వెళ్ళి పరిశ్రమలు తీసుకురండి, పెట్టుబడులు తీసుకురండి అంటే, అమ్మో నా చలి ఎక్కువగా ఉందో నేను వెళ్ళననేటువంటి ఐటీ మినిస్టర్ని మనం చూసాం. గతంలో మీమ్స్కి, ట్రోల్స్కి ఉపయోగపడేటువంటి ఐటీ మినిస్టర్ని చూసాం. ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల్లో నారా లోకేష్ గారిని మీరు చూసుకున్నట్లయితే కనుక కేవలం జూన్ కాల్లోనే అనకాపల్లి స్టీల్ ప్లాంట్ని దాదాపు 2,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి వ్యక్తి ఐటీ మినిస్టర్. మరి అలాగే టీసీఎల్ కానివ్వండి, హెచ్సిఎల్ కానివ్వండి, మరి అనేకమైనటువంటి కంపెనీలు తీసుకొచ్చి లూలు, డేటా, అదానీ సెంటర్లు వెనక్కి వెళ్ళిపోయినవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యూలు కడుతున్నాయి. అంటే నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉండి ఆయన ఒకే ధ్యేయంతో పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి లాభం చేకూర్చే విధంగా, ప్రభుత్వానికి పెట్టుబడులు కావాల్సింది ఉద్యోగాల అవకాశాలు కావాలి. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ప్రతి యువతకి కూడా అందించాలనేటువంటి ధ్యేయంతో పనిచేస్తున్నాడు. ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఇక్కడ మీరు ఏదైనా కంపెనీ పెడితే మాకు పర్సంటేజ్ కావాలి, జే ట్యాక్స్లు కట్టాలి, మళ్ళీ టోల్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్లు, ఇట్లాంటివన్నీ కూడా అనేకమైన ట్యాక్సులతో గతంలో పెట్టుబడులన్నీ కూడా వెనక్కిపోయినాయి. అదే నారా లోకేష్ గారు ఒకే ధ్యేయంతో పనిచేస్తున్నారు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, ప్రభుత్వానికి లాభం లేకపోయినా పర్లేదు అనేటువంటి ధ్యేయంతో పనిచేస్తున్నాడు. ఈరోజు ఐటీ మినిస్టర్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నమాట. ఎప్పటికప్పుడు అమెరికా పర్యటనలు కానివ్వండి, జూమ్ కాల్లోనే డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్ని ఒప్పించారంటే ఆయన యొక్క సమర్థవంతకి. మరి గతంలో మీరు పప్పు లేకపోతే చేతగానివాడని ఎన్నో మీరు దూషించారు. ఈరోజు ఆ పప్పే నిప్పయి రాష్ట్రంలో ప్రతి యువతకి కూడా మరి కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాలనే వేటను మొదలుపెట్టాడు. మరి మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, ప్రతి ఒక్క యువతకి కూడా నేను ఉద్యోగాలు అందిస్తానని చెప్పి నిలువున మోసం చేశారు. ఈరోజు లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలకే వేట సాగించాడు అనమాట. గెలిచిన 5 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి కంపెనీలు తీసుకొచ్చారు. A1 టెక్నాలజీ కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చంద్రబాబు నాయుడు గారి పైన 420 కేసు పెట్టాలని మీరు ఏదో వాగుతున్నారు. మరి మీ పైన ఎన్ని 420 కేసులు పెట్టాలి చెప్పండి? మీరు ఆల్రెడీ A1 ముద్దాయి, ఆల్రెడీ 11 ఈడీ కేసులు ఉన్నాయి, 16 నెలలు జైల్లో చెప్పకూడదన్నారు, 12 సంవత్సరాల దాకా దాదాపు బెయిల్లో బయట తిరుగుతున్నారు. మరి నువ్వు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పావు, మరి మహిళల్ని ఆదుకుంటాను, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పు. నీ నకిలీ మద్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది ఆరోగ్యాలు పోయినాయి. మరి నీ మీద పెట్టాలి 420 కేసు. నువ్వు అబద్ధపు హామీ ఇచ్చినందుకు నీ మీద 420 కేసు పెట్టాలి. మరి అలాగే సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి యువతను మోసం చేసావు, నీ మీద పెట్టాలి 420 కేసు. రాజధాని అమరావతి ఉంటుందని చెప్పి 5 కోట్ల మంది ప్రజల్ని మోసం చేసి భూములు ఇచ్చినటువంటి రైతులను మోసం చేసినందుకు నీ మీద పెట్టాలి 420 కేసు. మరి ప్రజల సొమ్ముతో మరి వైజాగ్లో విలాసవంతమైన భవనాలు నిర్మించుకొని, ఎక్కడికెక్కడికి నీ పార్టీ భవనాలు నిర్మించుకొని మరి ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేసినందుకు నీ మీద పెట్టాలి 420 కేసు. ఇలా నీ మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా నీకు సిగ్గు శరం అనేది ఉండదు. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి పైన మీరు లేనిపోయినటువంటి ప్రేలాపనల పేరుతో మాత్రం మేమెవరం కూడా చూస్తూ ఊరుకో. ఇంకా మీరు అంటున్నారు 5 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వలేదు, ఏం తీసుకురాలేదు అని అడుగుతున్నారు. ఎస్, ఇప్పుడు ఆయన దీపం పథకం కింద గ్యాస్ బండి ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకున్న 2వ రోజు మా అకౌంట్లో బండి, కావాలంటే మీరు కూడా బండ బుక్ చేసుకోండి, మీకు కూడా డబ్బులు పడతాయి. మరి అలాగే వచ్చిన వెంటనే 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేశారు. గతంలో మీరు ముఖ్యమంత్రి అవ్వక ముందు ఏమన్నారు? అవ్వాతాతలకు నేను రాగానే 3,000 పెన్షన్ చేస్తానని చెప్పారు. మీరు వచ్చిన 5 సంవత్సరాల్లో 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. అది మీ బతుకు. అదే చంద్రబాబు నాయుడు గారు రాగానే 3,000 నుంచి 4,000 రూపాయలు, 1,000 రూపాయలు పెంచడానికి ఒక్క 10 రోజులే పట్టింది. ఆయన రాగానే మా చేతులతో యాజ్ ఎ లీడర్గా మేమందరం కూడా అవ్వాతాతలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటే ఇచ్చారమ్మా, గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేశారమ్మా అని అవ్వాతాతలు ఎంతో బాధపడుతున్నారన్నమాట. నీ పరిపాలన చూసి బాధపడ్డారు, చంద్రబాబు గారి పరిపాలన చూసి పెద్ద కొడుకుని మెచ్చుకుంటున్నారు. ట్రెండ్ ఏ విధంగా సెట్ చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారే, ఆ ట్రెండ్ని సృష్టించాలన్నా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు డ్రోన్స్ తీసుకొచ్చి ఏ విధంగా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా డ్రోన్ టెక్నాలజీ తీసుకొచ్చారు. మరి అలాగే గ్రీన్ ఎనర్జీ తీసుకొచ్చారు.
మరి అలాగే టెక్నాలజీ తీసుకొచ్చి ఎన్నో రకాలుగా 5 సంవత్సరాలకి గ్రోత్ ఉండేటట్టుగా పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాలి. గతంలో 2020 విజన్తో ఆయన స్టార్ట్ అయ్యారు. ఈరోజు 2047తో ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు. ఏ విధంగా అయితే రాష్ట్రానికి భవిష్యత్తు కలిగించి యువతకు ఉద్యోగాలు కల్పించి రాష్ట్రానికి ఆదాయాన్ని కలిగించాలనేటువంటి స్ఫూర్తితో ఆయన ముందుకెళ్తున్నారు. ఏదేమైనా 2047 విజన్తో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఒక పక్కన గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి విజన్ చూసుకుంటే కేవలం నకిలీ మద్యం, మరి అప్పులు కుప్పలు, మధ్య ఆంధ్రప్రదేశ్, మరి అత్యాచార ఆంధ్రప్రదేశ్కు, మరి డ్రగ్స్, ఈ విధంగా ఆయన ఒక ట్రెండ్ సృష్టించాడన్నమాట. రాష్ట్రాన్ని నాశనం చేసి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా తేడా ఉందో ప్రజలందరూ కూడా గమనించుకున్నారు. ఖచ్చితంగా మీకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో 151 సీట్లతో మీరు గెలిస్తే మధ్యలో 5 తీసేసి 11కు పరిమితం చేశారు. మీరు చేసినటువంటి అరాచకాలు, అకృత్యాలు, దాడులు, దౌర్జన్యాలు ప్రజలు విసుగుపోయి ఓటు అనే ఆయుధంతో 11కి మిమ్మల్ని దగ్గర చేశారు. నెక్స్ట్ మీరు ఇలాగే అహంకార ధోరణితో ప్రెస్ మీట్లు పెట్టి ఎలా పడితే అలా నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఈరోజు మీకు 11 ఉన్నాయి. నెక్స్ట్ ఒకవేళ జమిలీ ఎలక్షన్లు వచ్చినా కూడా మీతో ఈసారి 11 వచ్చినాయి, ఈసారి 1 వస్తుంది, గుర్తుపెట్టుకో.